బ్యాలెన్సింగ్ ఏ కెమికల్ ఈక్వేషన్. సో, కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్‌లో ఈ బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్ అనేది చాలా ఇంపార్టెంటు. 8 మార్క్స్‌కి గూడా వస్తుంది. అయితే పిల్లలందరూ ఏంటంటే ఈ బ్యాలెన్సింగ్ అంటే చాలా సింపుల్, కానీ చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎందుకు ఇబ్బంది పడతారు అనంటే వాళ్ళకి బేసిక్ ఐడియా లేదు కాబట్టి. ఏంటా బేసిక్ ఐడియా? సో, ఆ బేసిక్ ఐడియాని మనం మిస్ అవుతున్నాం అని జెప్పేసి నాకనిపిస్తుంది. డైరెక్ట్‌గా మనకొక కెమికల్ ఈక్వేషన్ ఇచ్చి, దాన్ని అంటే రాసి మనం దాన్ని ఇదిగో ఈ విధంగా బ్యాలెన్స్ చేయాలి అని జెప్పేసి చెప్తామనమాట. అయితే అక్కడ కొంతమంది పిల్లలు మాత్రమే దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కొంతమందికి అర్థమవుతుంది. చాలా తక్కువ మందికి అర్థమవుతుంది. మిగతా వాళ్ళకి అర్థం కాదు. ఇబ్బంది పడతారు. సో, ముందుగా మనం బ్యాలెన్స్ చేసేటప్పుడు రియాక్టెంట్ సైడు ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్‌కి సంబంధించినటువంటి యాటమ్స్ ఎన్నున్నాయి. అదేవిధంగా ప్రొడక్ట్ సైడ్ గూడా ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్‌కి సంబంధించినటువంటి యాటమ్స్ ఎన్నున్నాయి అనేది కౌంట్ చేయాల్సుంటుంది. ఇది డైరెక్ట్‌గా ఈక్వేషన్‌లో అయితే పిల్లలు కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. అందువల్లే వాళ్ళకి అక్కడ ఇబ్బంది పడుతుంటారు. అలా ఇబ్బంది పడకుండా కెమికల్ ఈక్వేషన్‌ని ఈజీగా బ్యాలెన్స్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ బేసిక్ పాయింట్ అనేది మనం పిల్లలకి నేర్పించాలి. సో, దానికంటే ముందుగా పిల్లలకి మనం సో, ఈ ఎలిమెంట్స్‌కి సంబంధించిన సింబల్స్ కావచ్చు, అదేవిధంగా మాలిక్యూల్స్‌కి సంబంధించినటువంటి ఫార్ములాస్ కావచ్చు, ఈ విధంగా కొన్ని ఇంపార్టెంట్ సింబల్స్, ఫార్ములాస్ అనేవి ఉంటాయి. వీటిని ఖచ్చితంగా మనం నేర్పించాలి. ఆ బేసిక్ పాయింట్ ఏంటంటే, దాన్ని నేను ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఆక్సిజన్ ఓ అని రాశాను. ఓ అనేది ఏంటి? దిస్ ఈస్ ద సింబల్ ఆఫ్ ఆక్సిజన్. అంటే ఇక్కడ ఇదేం తెలియజేస్తుంది అంటే 1 ఆక్సిజన్ యాటమ్. సో, నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే O2 అని రాశాను. O2 అని రాశాను. ఇదేం తెలియజేస్తుంది? 1 ఆక్సిజన్ మాలిక్యూల్‌ని తెలియజేస్తుంది. O2 అనేది. సో, ఇక్కడ ఈ 1 ఆక్సిజన్ మాలిక్యూల్‌లో మనం చూసినట్లయితే దాని ఫార్ములా చూసినట్లయితే O2 అని ఉంది. అంటే సో, ఇక్కడ దీన్నేమంటారంటే సబ్‌స్క్రిప్ట్ అంటాం. సబ్‌స్క్రిప్ట్. సబ్‌స్క్రిప్ట్ అని పిలుస్తామనమాట. ఇక్కడ సబ్‌స్క్రిప్ట్ ఎంతుందో అన్ని యాటమ్స్ ఉన్నట్టనమాట. సో, ఇక్కడ ఎన్ని యాటమ్స్ ఉన్నాయి? మనకి సబ్‌స్క్రిప్ట్ ఎంతుంది? 2. కాబట్టి ఎన్ని యాటమ్స్ ఉన్నాయి? 2. 2 ఆక్సిజన్ యాటమ్స్ ఉన్నాయన్నమాట. 2 ఆక్సిజన్ యాటమ్స్. అంటే 1 ఆక్సిజన్ మాలిక్యూల్‌లో 2 ఆక్సిజన్ యాటమ్స్ ఉన్నాయి. అయితే నెక్స్టు ఇంకొక స్టెప్‌కెళ్దాం. 2O2 అని రాశాను. 2O2. సో, ఈ 2 అనేది మనకేం తెలియజేస్తుంది? సబ్‌స్క్రిప్ట్. మరి ఈ 2 సబ్‌స్క్రిప్ట్. మరి ఈ 2 ఏం తెలియజేస్తుంది అనంటే కోఎఫిషియంట్. సో, ఈ 2 అంటే కోఎఫిషియంట్ అని తెలియజేస్తుందనమాట. అంటే ఈ ఫార్ములా మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది. సో, ఇది ఆక్సిజన్‌కి సంబంధించినటువంటి ఫార్ములా. ఈ ఫార్ములా మొత్తాన్ని కూడా ఈ 2 అనేది మల్టిప్లై చేస్తుంది. సో, ఇదేంటి ఒక ఆక్సిజన్ మాలిక్యూల్. దానికి ముందు కోఎఫిషియంట్ 2 ఉంది. దాని అర్థం ఏంటనంటే 2 ఆక్సిజన్ మాలిక్యూల్స్. మాలిక్యూల్స్. 2 ఆక్సిజన్ మాలిక్యూల్స్ అని. సో, అయితే ఇక్కడ ఎన్ని ఆక్సిజన్ యాటమ్స్ ఉన్నాయనే దాన్ని మనం కాలిక్యులేట్ చేయటం అనేది నేర్పించాలి. ఇక్కడ మనం ఒక ఆక్సిజన్ మాలిక్యూల్‌లోకొచ్చేసరికి 2 ఆక్సిజన్ యాటమ్స్ ఉన్నాయి. అదేవిధంగా 2 ఆక్సిజన్ మాలిక్యూల్స్‌లో ఎన్ని ఆక్సిజన్ యాటమ్స్ ఉంటాయి? 4 ఆక్సిజన్ ఆక్సిజన్ యాటమ్స్ ఉంటాయన్నమాట. 4 ఆక్సిజన్ యాటమ్స్ ఉంటాయి. అయితే ఈ 4 అనేది మనం వేరే విధంగా కూడా ఫైండ్ ఔట్ చేయొచ్చు. అదెలా అంటే ఇక్కడ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో, ఈ కోఎఫిషియంట్ తోటి ఈ సబ్‌స్క్రిప్ట్‌ని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే మనకి ఈ 4 అనేది రావటం జరుగుతుందనమాట. సో, 2 2స్ 4. సో, ఈ విధంగా నంబర్ ఆఫ్ ఆక్సిజన్ యాటమ్స్ అనేవి అంటే అక్కడ సంబంధించి ఆ ఫార్ములాకి సంబంధించి
ఎన్ని ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయనేది మనకి సులభంగా ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ స్టెప్‌లోకి వెళ్తే ఇప్పుడు సపోజ్ 7O2 అని తీసుకున్నాం. ఈ 7O2 అంటే ఏంది ఇక్కడ? దీని అర్థం 7 ఆక్సిజన్ మాలిక్యూల్స్ అని అర్థం అన్నమాట. 7 ఆక్సిజన్ మాలిక్యూల్స్. మరి ఇందాక మనం ఇక్కడ చెప్పుకున్నట్టు సో, మనకి ఎన్ని ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయనేది ఎలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఈజీగా ఇక్కడ ఈ కోఎఫిషియంట్ ఎంతైతే ఉంది ఇదేంటి కోఎఫిషియంట్, ఇదేంటి సబ్స్క్రిప్ట్. ఈ కోఎఫిషియంట్‌ని సబ్స్క్రిప్ట్ తోటి ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 7 2s 14. సో, కాబట్టి 14 ఆక్సిజన్ ఆటమ్స్. అంటే 7 ఆక్సిజన్ మాలిక్యూల్స్‌లో ఎన్ని ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయంటే 14 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయని మనం ఈజీగా ఇట్లా క్యాలిక్యులేట్ చేయాలి. ఈ క్యాలిక్యులేషన్‌ని మనం ఖచ్చితంగా పిల్లలకి నేర్పించినట్లయితే ఈ పాయింట్‌ని బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ అంటే ఈక్వేషన్‌ని బ్యాలెన్స్ చేసేటప్పుడు వాళ్ళు సులభంగా బ్యాలెన్స్ చేయగలరు. అంటే నంబర్ ఆఫ్ రియాక్టెంట్ సైడ్ ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి, ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్‌కి సంబంధించి ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ ప్రొడక్ట్ సైడ్ ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్‌కి సంబంధించి ఎన్ని ఆటమ్స్ ఉన్నాయనే దాన్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేయడానికి